అతడు రీ రిలీజ్ గురించి చాలా సినిమాలు ఉన్నాయి కదా సార్ మన మహేష్ బాబు గారు, ఎందుకు వై అతడు? అతడు ఫస్ట్ నుంచి నాకు ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్ గా మీకు ఆయన అంటే ఎందుకు అంత ఇష్టం? కృష్ణ గారే హీరో, ఇంకా వేరే హీరోలు ఎవరు లేరు. అతడు సినిమా అయిపోయి 20 years ఎలా అయిందో మహేష్ బాబు కెరియర్ లో కూడా ఆయన వాజ్ గ్రోన్ ఇంటూ డిఫరెంట్ జోనర్స్ ని ట్రై చేశారు. మీరు ఏం అబ్జర్వ్ చేశారు మహేష్ బాబు గారు? ఆయన చేసిన సినిమాలు చూసుకోండి. ఫస్ట్ సినిమా రాజ్ కుమార్, రెండో సినిమాలోనే ఆయన ఒక తండ్రి క్యారెక్టర్. ఇప్పుడు అటువంటి ధైర్యం ఎవరికి? కృష్ణ గారి బర్త్డేని మీరు జనరల్గా ఎలా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు? నేను దాదాపు ఒక 15 years కృష్ణ గారికి నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో ఫుడ్ పట్టుకెళ్ళాము ఆయన బర్త్డే. మహేష్ బాబు ఫౌండేషన్ లో మెయిన్ యాక్టివ్ గా యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ గా గౌతమ్ గారు చాలా బాగా హీ ప్లేస్ అ కీ రోల్ యాక్చువల్లీ. ఇప్పుడు ఆర్ట్ ఆపరేషన్లు కానీ, తర్వాత ఈ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. మహేష్ బాబు గారి బర్త్డే రాబోతుంది, 50th బర్త్డే. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి ఇచ్చే మీ స్పెషల్ గిఫ్ట్ ఏంటి? ఫ్యాన్స్ అందరికి ఈ బర్త్డే సందర్భంగా ఇచ్చే గిఫ్ట్ Viewers and to be honest with Shravani, ఈ రోజు సూపర్ ఎపిసోడ్ విత్ సూపర్ స్టార్ డై హార్డ్ ఫ్యానే కాకుండా అ మ్యాన్ బిహైండ్ రిలీజ్ ఆఫ్ అతడు మూవీ. అతడు టీవీలో 1500 సార్లు పైగా ప్లే అయినా ఇప్పటికీ దాన్ని థియేటర్లలో చూడడానికి ఎగబడుతున్నారంటే అతిశయోక్తే కాదు. ఈరోజు దట్ మ్యాన్ నేమ్ ఏంటంటే జితేంద్ర గుండపనేని గారు. ఆయన ఇక్కడ ఉన్నారు మనతో. ఆయనతో మాట్లాడి ఈ రిలీజ్ ఎలా జరుగుతోంది, ఏంటి, దాని వెనుక ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలుసుకుందాం. వెల్కమ్ టు జితేంద్ర గుండపనేని గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మహా న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఇంత మీ బిజీ షెడ్యూల్లో ఈరోజు మా కోసం రావడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అతడు రీ రిలీజ్ గురించి థాట్ అనేది మీకు సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుంచే అతని డై హార్డ్ ఫ్యాన్గా చాలా సినిమాలు ఉన్నాయి కదా సార్ మన మహేష్ బాబు గారు, ఎందుకు వై అతడు? అతడు ఫస్ట్ నుంచి నాకు ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. అయితే ఇవన్నీ కొద్దిగా రీ రిలీజ్ ట్రెండ్ అనేది మహేష్ బాబు పోకిరి సినిమా నుంచి స్టార్ట్ అయింది. నేను మధ్యలో కొన్ని సినిమాలు చేద్దాం అనుకుంటా, అతిథి అనే సినిమాని చేద్దాం అనుకున్నాము. అది కొన్ని కారణాల వల్ల కొద్దిగా రిలీజ్ డిలే అయింది. ఈ అతడు సినిమాని చేద్దామని నేను మురళీమోహన్ గారు వాళ్ళ టీంని వెళ్ళి అడిగితే వాళ్ళు రిలీజ్ చేసుకోమని ఆఫర్ ఇచ్చారండి మనకి. వరల్డ్ వైడ్ మనం 9th గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం. 8th కూడా, ముందు రోజు 8th కూడా బర్త్డే ప్రీమియర్స్ కూడా వేస్తున్నామండి. 8th వరల్డ్ వైడ్. సో ఎన్ని థియేటర్స్, ఎన్ని ఏపీలో కానివ్వండి, తెలంగాణ, వరల్డ్ వైడ్ అంటే ఇంకా మనకి రేపు కూడా కొన్ని థియేటర్స్ కన్ఫర్మేషన్ అవ్వాల్సింది ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేజర్ థియేటర్స్, నెంబర్ ఆఫ్ థియేటర్స్ అయినాయి అండి. కరెక్ట్ క్యాల్కులేషన్ అంటే ఇప్పుడు ఇంకా నేను చెప్పలేను. సుమారు ఒక 500 థియేటర్స్ అప్రాక్సిమేట్లీ ఉంటాయి. 500 థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. సో మేము విన్న బట్టి దాన్ని మీరు ఎంతో ఖర్చు పెట్టి మేక్ ఇట్ ఇన్ టు ద 4K క్వాలిటీ. అవును, దాని గురించి చెప్పండి అసలు ఎందుకు అలా? యాక్చువల్గానండి అది ఇప్పుడు అన్నీ కూడా ఈ 4K ఫార్మేట్లోనే చేస్తున్నారు. దీనికి ఇంకా స్పెషల్ ఎపీరియన్స్గా ఇది 8K అండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. 8K అంటే మనకు 8K థియేటర్స్ లేవు, అయినా కానీ అడ్వాన్స్గా 8K చేశారు. దీన్ని సూపర్ 4Kలో డాల్బీ అట్మాస్లో చేపించారండి. దీనికి కూడా బాగా ఖర్చు పెట్టి వాళ్ళ ప్రొడ్యూసర్స్ చాలా ఇంట్రెస్ట్గా చేపించారండి. సో ఇప్పుడు మనకి AI ద్వారా చాలా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి మూవీస్ లో. కొంతమంది కొన్ని చేంజెస్ కూడా చేస్తానికి ట్రై చేస్తున్నారు కదా, అలా ఏమైనా జరిగిందా? ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా? ఏం లేదండి, యాజ్ ఇట్ ఈజ్. సో ఎలా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎలా చేసుకోబోతున్నారు అనుకుంటున్నారు? వాళ్ళు మామూలు స్క్రీన్ మీద చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారంతా. ఇది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందండి. ఆల్రెడీ మేము ప్రివ్యూ కూడా చూసాము. అట్మాస్ అయిన తర్వాత అన్ని చాలా కొత్త సినిమా చూసిన ఫీలింగ్ ఉందండి.
యాజ్ అ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్గా మీకు ఆయన అంటే ఎందుకు అంత ఇష్టం సార్? ఏ సినిమా చూసి మీరు చాలా ఫస్ట్ టైం చూసినప్పుడు స్క్రీన్ మీద ఈజ్ అ లెజెండ్ అని అనిపించి? నేను ఫస్ట్ సినిమా అయింది రిలీజ్ అప్పుడు మోసగాడు చూశానండి. అయింది. చూసిన తర్వాత అప్పుడు వయసుకి మాకేంటంటే కృష్ణ గారే హీరో అన్న థాట్లో ఉండేవాళ్ళం. ఇంకా వేరే హీరోలు ఎవరు లేరు. అంటే కొద్దిగా పెరిగిన తర్వాత ఇంకా హీరోలు ఉండరని మనకు అర్థమైంది. కానీ ఆ టైంలో ఈ కృష్ణ గారే హీరో అన్నట్టు మేము కూడా కొద్దిగా యంగేజ్లో ఉండేవాళ్ళం. కాబట్టి ఆయన చేసే జేమ్స్ బాండ్ సినిమాలు ఇట్లా ఇవన్నీ అట్లా ఇంట్రెస్ట్ అయ్యి తర్వాత ఆయనతో బాగా మేము దగ్గరైన తర్వాత ఆయన మనస్తత్వం, ఆయన మమ్మల్ని పలకరించే విధానం, అట్లా అవన్నీ మర్చిపోలేని సంఘటనలు చాలా ఉన్నాయి. ఆయనతో అనుభవాలు అయితే చాలా ఉన్నాయండి. సో ఫస్ట్ టైం మీరు మీట్ అయినప్పుడు ఎక్కడ మీట్ అయ్యారు? ఎక్కడ మీట్ అయ్యారు? ఫస్ట్ మీట్ అయినప్పుడు మాకు భయం వేసేదండి ఆయన అంటే నేను వైజాగ్లో చదువుకుంటున్నా, ఏదో కొద్ది థియేటర్లో అవి రికార్డులు ఆడినని ఏదో అడుగుదామని వెళ్ళేవాళ్ళం చెన్నై. వెళ్తే అప్పుడు మమ్మల్ని తిట్టేవాళ్ళు, ఏది మా కోపడేవాళ్ళు. అందరం నుంచి ఎందుకు వస్తున్నారు మీరు, ఇవన్నీ థియేటర్లో కలెక్షన్లు ఉంటే ఆడతారు, ఆడకుండా ఎందుకు ఆడతారు అని చెప్పి కొద్ది కోపడి మళ్ళీ వెంటనే కూల్ అయిపోయి వాళ్ళకి ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళకి అకామిడేషను ఫుడ్ అది అరేంజ్ చేయని చెప్పి పిఎల్ కాలకి చెప్పేవాళ్ళు. ఎందుకంత కష్టపడి ఇంత దూరం రావడం అని ఆయన ఉద్దేశం అన్నమాట. సో మీతో ఆయన బెస్ట్ మూమెంట్ అంటే ఆయన సంబంధించిన ఆటోగ్రాఫ్ కానివ్వండి, ఆయన ఇచ్చిన మీకు ఏదైనా గిఫ్ట్ కానివ్వండి, లేదా ఆయనకి సంబంధించిన వస్తువులు ఏదైనా భద్రంగా దాచిపెట్టుకున్నారా? ఆయన దగ్గర గిఫ్ట్ ఏంటంటే ఆయనతో మాట్లాడితే మనకు అసలు లైఫ్ మొత్తానికి గిఫ్ట్. ఆయనతో ఉన్న మెమరీసే మనకి ఇక చెప్పుకోలేని గిఫ్ట్లు అవన్నీ. ఎంతో మంది హీరోస్ ఉండగా కృష్ణ గారిలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? ఎందుకంటే ఎంతో మంది సినిమాలు కూడా తర్వాత చూసి ఉంటారు. సో వై సూపర్ స్టార్ కృష్ణ గారు? ఆయన అదేనండి, ఆయన మంచితనం, ఆయన ప్రకరించే విధానం, ఆయన డేరింగ్నెస్. అంటే డేరింగ్నెస్ అంటే వేరే విధంగా సినిమాల్లో కొత్త కొత్త టెక్నాలజీస్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా మీకు స్కోప్ కానీ, కలర్ కానీ, 70mm కానీ, ఇట్లా 4 ట్రాక్ కానీ, ఇట్లా కొత్త కొత్త టెక్నాలజీలన్నీ ఆయనే కదండి పట్టుకొచ్చింది. వాటితో పాటు ఆయన యాక్టింగ్ అని ఇంకా అవన్నీ ఇంకా అలా అభిమానం అయ్యామండి అప్పట్లో. కృష్ణ గారు తరపున కాకుండా ఇప్పుడు మామూలుగా మహేష్ బాబు గారు ఆయన వారసత్వంగా ఆయన కంటే ఎక్కువ క్రేజ్ని ఇచ్చేస్తున్నారు. ఆయన ఉన్నప్పుడు మహేష్ బాబు గారు ప్రతి ఒక్క సినిమాని దగ్గరుండి ఆయన వచ్చి చూసేవారు. సో ఆయన ఆ సినిమా చూసేటప్పుడు ఆయన ఎవ్రీ టైమ్ ఆఫ్టర్ రిలీజ్ అక్కడికి వచ్చి ఆ మూవీ చూసి బయటకు వచ్చి ఇంత బాగా ఆయన మూవీ గురించి గొప్పగా మహేష్ బాబు గారు ఎలా చేశారని చెప్పుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఆయన ఏదైనా ఓపెన్గా ఉంటారండి. సినిమా బాగుందంటే చాలా బాగా చేసామని మెచ్చుకునే వాళ్ళు. ఒకవేళ ఆయనగా నచ్చలేదంటే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయేవాళ్ళు. అదే గుర్తు. ఇంకా సో విజయ నిర్మల్ గారితో మీకు ఎలాంటి? ఆవిడతో చాలా బాగా మంచి పరిచయం ఉందండి. ఆవిడ కూడా అసలు చాలా బాగా చూసుకునేవాళ్ళు అభిమానులందరినీ. కృష్ణ గారి సినిమాలో చాలా వరకు ఆవిడ కూడా డైరెక్షన్ చేశారు. సో ఆవిడ వాళ్ళిద్దరు స్టూడియో సెట్ లో ఉన్నప్పుడు ఎలాంటి ఇది మీరు ఎప్పుడైనా వెళ్ళి చూసారు? సో ఎలా ఉండేది అక్కడ ఎన్విరాన్మెంట్? ప్లెజెంట్ గా ఉండేదా లేదంటే? అసలు ఇక మేము వెళ్తే ఇక మమ్మల్ని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు లెక్క చూసుకునే వాళ్ళు. ఇంకా ఏది కావాలంటే అది భోజనం చేశారా, ఇంకా అట్లా మన ఇంట్లో ఉన్నట్టే ఉండేదండి అక్కడ. సో అంత బాగా చూసుకునే వాళ్ళు అన్నమాట. సో సెట్కి ఎప్పుడైనా మహేష్ బాబు గారు చిన్నప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉండేది అక్కడ ఎన్విరాన్మెంట్? అంటే కృష్ణ గారు యాక్ట్ చేసినప్పుడు అల్లరి చేసేవాళ్ళు అండి చిన్నప్పుడు. ఆడుకునేవాళ్ళు. లేదంటే ఇంకా అంటే జోకులు అంటే ఇప్పుడు వేస్తున్నారు కానీ అప్పట్లో జోకులు ఉండేవి కాదు, కానీ ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఎక్కువ. సో మహేష్ బాబు గారు కూడా కృష్ణ గారితో కలిసి యాక్ట్ చేశారు కొన్ని సినిమాల్లో. ఆ సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు కృష్ణ గారు ఏదైనా సలహాలు ఇవ్వడం మహేష్ బాబు గారు. మహేష్ సో అది దాని గురించి చెప్పండి. ఆయన మామూలుగా ఈయన వెంటనే క్యాచ్ చేసేవారండి. ఇప్పుడు ఆయన డైరెక్షన్లో ఈయన చేసిన సినిమాలు ఉన్నాయి మహేష్ బాబు గారు. ఆయన చెప్పంగానే ఈయన వెంటనే క్యాచ్ చేసేవారు ఆ వయసులోనే. ఇప్పుడు అందుకని ఆయనకి చైల్డ్ ఆర్టిస్ట్ గానే అంత ఇది వచ్చింది క్రేజ్ ఆయనకి. చిన్నప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్లో ఆయనకున్నంత క్రేజు ఎవరికి లేదు, అసలు ఎవరికి లేదండి అప్పటి నుంచే. అసలు ఇంకా ఆయన హీరోగా ఆయన వస్తున్నాడు అనేసరికి ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ అంత చేస్తే హీరోగా ఎంత బాగా చేస్తారనే ఎక్స్పెక్టేషన్ లోనే ఉన్నారు మొత్తం అభిమానులు కానీ అందరూ. దానికి తగ్గట్టుగానే ఆయన రీచ్ అయిపోయారు. కృష్ణ గారి సినిమాని రిలీజ్ చేయాలనుకుంటే ఏ సినిమాని మీరు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు? ఏది క్రేజ్ ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న జనరేషన్ లో కృష్ణ గారు కొంచెం తక్కువ మందికి తెలుసు. ఏ సినిమా రిలీజ్ చేస్తే
చాలా మంచి రీచ్ వస్తుంది అనుకుంటున్నారు? అల్లూరు సీతారామరాజు ఒకటి, అగ్నిపర్వతం ఒకటి అండి. సో ఒక కామెడీ జోనర్లోకి వెళ్తే ఇప్పుడు నెంబర్ 1 లాంటి సినిమాని కూడా మనం చేయొచ్చు కానండి. కొద్దిగా అంటే జనాలకి అల్లూరు సీతారామరాజు అంటే అందరికీ కొద్దిగా తెలిసిన క్యారెక్టర్ కదా. ఆయన 100% యాక్టింగ్ పొటెన్షియల్ చూడాలంటే అల్లూరి సీతారామరాజు గారు చూడాల్సిందే. అతడు సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ రేపటితో 20 years అవుతుంది. ఆ 20 yearsలో ఈ 20 yearsలో ఎంత మన ఇండస్ట్రీలో చేంజెస్ వచ్చాయి అనుకుంటున్నారు? ఏమేమి చేంజెస్ని మీరు అబ్జర్వ్ చేశారు? అతడు సినిమా అయిపోయి ఇప్పుడు 20 years ఎలా అయిందో మహేష్ బాబు కెరియర్లో కూడా ఆయన వాజ్ గ్రోన్ ఇంటూ డిఫరెంట్ జోనర్స్ని ట్రై చేశారు. మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఏ గ్రోత్ని అబ్జర్వ్ చేశారు మహేష్ బాబు గారిలో? ఆయన ఉన్న కొంతకి కొత్తదనం, కొత్త వెరైటీ సినిమాలు, నటనలో కూడా కొత్త వెరైటీ సినిమాలు. ఇప్పుడు ఆయన చేసిన సినిమాలు చూసుకోండి. ఫస్ట్ సినిమా రాజకుమారుడు, రెండో సినిమాలోనే ఆయన ఒక తండ్రి క్యారెక్టర్. ఇప్పుడు అటువంటి ధైర్యం ఎవరు చేయలేరు కదా అప్కమింగ్ హీరోలు. అట్లా సెకండ్ సినిమాతోనే ఏది తండ్రి క్యారెక్టర్ వేస్తామంటే అసలు అది ఎవరు చేయలేరండి. తర్వాత మీకు నానిలో పెద్దగా ఉన్నప్పుడు ఆ మేనరిజమ్స్ పెద్దగా ఉన్నప్పుడు ఆ టైప్ మేనరిజం, చిన్నపిల్లగా ఉన్నప్పుడు అంటే వాళ్ళు చిన్నపిల్లోడు ఎవరు అంతే ఉంటాడు కానీ ఆ మేనరిజమ్స్ చూపిస్తారు. అట్లా ప్రతి సినిమాకి ఆయన ఎదుగుతానే ఉండాలి కానీ నటుడిగా ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా కానీ ఆయన ఎప్పుడు నటుడిగా ఎవరు విమర్శించలేదండి. ఇప్పుడు మహేష్ బాబు గారి కొడుకు గౌతమ్ బాబు గారు కూడా వస్తారు. గౌతమ్ గారి గురించి చెప్పండి. మీరు ఇప్పుడు ఆయన ఒక ఫౌండేషన్ని మొత్తాన్ని అతను మేనేజ్ చేస్తున్నాడు. లైక్ ఇంత చిన్న ఏజ్లోనే ఒక ఫౌండేషన్ని మేనేజ్ చేయడం అనేది అంత ఈజీ అయింది కాదు. ఈ విషయం చాలా మందికి తెలియదు అనుకుంటాను. బికాస్ మహేష్ బాబు ఫౌండేషన్లో మెయిన్ యాక్టివ్గా యాజ్ అ ఫ్యామిలీ మెంబర్గా గౌతమ్ గారు చాలా బాగా హీ ప్లేస్ అ కీ రోల్ యాక్చువల్లీ. సో అది మీకు ఐడియా ఉంది? ఆ ఫౌండేషన్ గురించి మీరు చెప్పండి. ఈ ఫౌండేషన్ గురించి ఒక సపరేట్ టీం ఉందండి. ఓకే, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఏదన్నా కానీ ఇప్పుడు మా దగ్గరికి ఏదైనా వచ్చినా ఆ టీంకి మేము ఇన్ఫార్మ్ చేస్తే ఆ ప్రాబ్లం వాళ్ళు సార్ట్అవుట్ చేస్తారు. ఇప్పుడు ఆర్ట్ ఆపరేషన్లు కానీ, తర్వాత ఈ ఎడ్యుకేషన్గా కానీ ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటామండి. మహేష్ బాబు ఈ విషయం, ఈ రిలీజ్ విషయం తర్వాత నాకు తెలిసిన ఒక న్యూస్ ఏంటంటే మీరు ఇందులో వచ్చే ప్రాఫిట్లని ఇటువంటి ఈ ఫౌండేషన్కి యూజ్ చేయబోతున్నారు. దాని గురించి చెప్పండి సార్. అదే ఇప్పుడు మామూలుగా యాక్చువల్గా ఏంటంటే మేము ఈ రిలీజ్ అనేది ఈ మహేష్ బాబు బర్త్డే, కృష్ణ గారి బర్త్డేలకి ఈ అకేషన్స్గా రిలీజ్ చేసి దీని మీద వచ్చిన ఓవర్ఫ్లోని ఫౌండేషన్కి ఇద్దామని చెప్పి. ఎందుకంటే అక్కడ చేసే మంచి కార్యక్రమాలన్నిటికీ సపోర్టింగ్గా మనం కూడా మన అభిమానుల తరపు కూడా ఉందామనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తుందండి. ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్ సార్. యాక్చువల్లీ ఈ రోజుల్లో చిన్న బడ్జెట్ సినిమాల నుంచి పెద్ద బడ్జెట్ సినిమాల వరకు ప్రతి ఒక్కళ్ళు లాభాల కోసం, ప్రాఫిట్స్ కోసం ఆర్ అదర్ ఇష్యూస్ మనం ఇండస్ట్రీలో ఒక పేరు తెచ్చుకోవాలనో ఏదో ఒక మూవీస్ చేసేది. బట్ ఇది ఒక పెద్ద విషయం. వచ్చిన ప్రాఫిట్స్ ని దానికి ఇవ్వాలి. సో మీకు అందరూ సపోర్ట్ చేశారా మరి మీరు ఈ విషయాలు చేసినప్పుడు? మా ఫ్యాన్స్ అంతా బాగా సపోర్ట్ చేస్తారండి. సో ఈ మూవీ రిలీజ్ సందర్భంగా కాకుండా మన మహేష్ బాబు గారి బర్త్డే రాబోతుంది. ఇట్స్ 50th బర్త్డే. ఏంటి మన ఫ్యాన్స్ కి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి ఇచ్చే మీ స్పెషల్ గిఫ్ట్ ఏంటి? ఏదైనా స్పెషల్ గా ఏమైనా షోస్ ప్లాన్ చేశారా? గిఫ్ట్ అంటే అతడేనండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్యాన్స్ అంతా మొత్తం పూనకాలతో ఉన్నారు. సెలబ్రేషన్స్ ఏ ఏరియా ఎవరికాలు సెలబ్రేషన్స్ చేసుకోవటానికి ప్రిపేర్ అవుతున్నారు. ఫ్యాన్స్ అందరికి ఈ బర్త్డే సందర్భంగా ఇచ్చే గిఫ్ట్ అతడు సినిమా కొత్త ఫార్మేట్ లో సూపర్ 4Kలో డాల్బీ అట్మాస్లో రిలీజ్ చేస్తున్నామండి. సో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు నెక్స్ట్ మూవీ. ఇంతవరకు మన మహేష్ బాబు గారు పాన్ ఇండియా మూవీ ఏది చేయలేదు. అదే మన SSMB 29 రాజమౌళి గారితో రాబోతోంది కొత్త సినిమా. అది పాన్ ఇండియా లెవెల్లో. అంటే ఎప్పటి నుంచో చాలా మంది మీరు కూడా వినే ఉంటారు, బాలీవుడ్ లో చాలా మంది ఆయన యాక్ట్ చేయమని అడిగారు. కొన్ని మూవీస్ ఆఫర్స్ కూడా వచ్చాయి, రిజెక్టెడ్ అన్ని. అది చేయలేదు. ఈ సినిమా ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారు? దాంట్లో దాని గురించి అది ఎంతవరకు వెళ్తుంది అనేది మనం ఇప్పుడు చెప్పలేమండి. ఇంకా ఇప్పుడున్న రికార్డులు కానీ లేదంటే ఇక మన తెలుగు సినిమా అనేది ఇంకా వరల్డ్ వైడ్ ఇది ఏది ఫేమస్ అవుద్దండి. ఇక ఇప్పుడు ఓన్లీ ఇండియా వైడ్ ఉంది. కొన్ని సినిమాలు వరల్డ్ వైడ్. ఇది మొత్తం ఇంకా వరల్డ్ మొత్తం మన తెలుగు సినిమా స్టామినా ఏంటో తెలుస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ గారు లెగసీని మహేష్ బాబు ఎలా అయితే తీసుకెళ్లారో, గౌతమ్ బాబు కూడా
నెక్స్ట్ జనరేషన్ కి హీరో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉన్నాయండి. ఇప్పుడు మొత్తం మహేష్ బాబు గారి తర్వాత నెక్స్ట్ వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి జయకృష్ణ గారు కూడా వస్తున్నారు. ఆయన వస్తున్నారు. ఆయన నెక్స్ట్ మంత్ మోస్ట్లీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. పెద్ద బ్యానర్ అది కూడా. ఆయన తర్వాత గౌతమ్ గారు. మొత్తం ఇక ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా మేము ఉన్నంత వరకు వాళ్ళకే సపోర్టింగ్ గా ఉంటారంటారు ప్రతి ఒక్క విషయంలో. సరే, అందరు ఘట్టమనేని ఫ్యామిలీ అన్నారు కాబట్టి సితార గారి గురించి మాట్లాడుకుందాం. సితార గారికి ఇంకా సితార గురించి చెప్పాల్సిందే ఉందండి. ఫుల్ యాక్టివ్. ఆవిడ మీరు కలిసారా? సితారని మీరు కలిసారా? కలిసామండి. ఎలా ఉంటుంది తను? చాలా యాక్టివ్ గా, చాలా సరదాగా మాట్లాడతారు. ఇప్పుడు సితార గారు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ లెక్క, వాళ్ళ తాతగారు లెక్క హెల్పింగ్ నేచరు. పిల్లలకి సైకిల్ ఇవ్వటం కానీ, బుక్స్ ఇవ్వటం కానీ, తర్వాత కిట్స్ ఇవ్వటం కానీ, ఏదంటే మన ఈ గేమ్స్ కిట్స్ ఇవన్నీ కూడా ప్రతి బర్త్డేకి ఆ పాప చేస్తూ ఉంటారు. తను చేసిన ఫస్ట్ యాడ్ షూట్ నుంచి వచ్చిన మొత్తాన్ని తను కూడా అవునండి, ఫౌండేషన్కి ఇచ్చారండి. ఇప్పుడు మామూలుగా ఏది చేసినా కానీ ఆ పాప మొత్తం ఫౌండేషన్కి ఇస్తారు. నమ్రత గారి గురించి మాట్లాడుకుందాం. నమ్రత గారు ఎలాంటి హెల్ప్, ఎలాంటి సపోర్ట్ చేస్తారనేది అందరికీ తెలిసిందే. మహేష్ బాబు గారి ఇంత కెరియర్లో, ఇన్ని గోల్స్లో, ప్రతి ఒక్క దాంట్లో మహేష్ బాబు గారి వెనుక నమ్రత, ఉమెన్ బిహైండ్ అ మ్యాన్ సక్సెస్ అంటే నమ్రత గారి నుంచి చెప్పొచ్చు. మీరు మీ మాటలో చెప్పండి. నమ్రత గారు కూడా చాలా యాక్టివ్ మెంబర్ ఆఫ్ ఎంబీ ఫౌండేషన్ అండ్ అదర్ యాక్టివిటీస్. ఇప్పుడు మహేష్ బాబు గారు సినిమా షూటింగ్ లో బిజీ ఉంటారండి. ఇప్పుడు ఆయన అందరితో మాట్లాడాలన్నా, ఏదన్నా ఆయనకి చెప్పాలన్నా కానీ కుదరదు. మొత్తం అవన్నీ కూడా నమ్రత గారే మాట్లాడతారండి. ఫ్యాన్స్తో కానీ, ఒకవేళ ఇల్లు ఏదైనా చేయాలన్నా కానీ ఆవిడకి ఇంటిమేషన్ ఇస్తాం. ఆవిడ ఏదైనా గుడ్ సైజ్ ఇవ్వటం, ఇట్లాంటివన్నీ ఆవిడే మాట్లాడుతాం. అతడు రిలీజ్ కోసం చాలా మంది మురళీమోహన్ గారిని అడిగినట్టు సమాచారం తెలుస్తుంది. సార్ కూడా మొన్న ప్రెస్ మీట్ జరిగినప్పుడు అందరి ముందు చెప్పారు. ఈ స్పెషల్ గా అవకాశం మీకే ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు? అంటే నమ్రత గారు నన్ను వెళ్ళి మాట్లాడి ఆ సినిమా చేయమన్నారండి. సో నమ్రత గారి ద్వారా మా అదృష్టం మనకు వచ్చిందండి. అంతేనండి, మరి అదృష్టమే కదండి అది. అంతే. సో ఈ మహేష్ బాబు బర్త్డే స్పెషల్గా మీరు ఏమన్నా స్పెషల్ ఫ్యాన్స్ మీట్స్ కానివ్వండి, లేదంటే ఏదన్నా మంచి కార్యక్రమాలు చేయడం కానివ్వండి, అలాంటి ఏమైనా ప్లాన్ చేశారా? ఆల్రెడీ మా ఫ్యాన్స్ మీట్లన్నీ అయినాయండి. ఏ ఊరికి ఆ ఊర్లో అందరూ బ్లడ్ డొనేషన్స్ కానీ, ఈ అనాథాశ్రయాల్లో ఫ్రూట్స్ పంచి పెడతాం కానీ, ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇప్పుడనే కాదండి, ప్రతి బర్త్డేకి కృష్ణ గారి దగ్గర నుంచి కూడా అది కంటిన్యూ. అది అందరి హీరోల్లాగానే మహేష్ బాబు గారు కూడా రాజకీయాల్లోకి వస్తారంటారా? ఆయనకి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పారు కానీ చాలా సార్లు. మీరేమనుకుంటారు? బికాస్ ఈజ్ హ్యావింగ్ హెల్పింగ్ నేచర్, అంతా హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు ఇప్పుడున్న జనాలకి చాలా ఇంపార్టెంట్ అని మేమందరం అనుకుంటున్నాం. ఏదంటే రాజకీయాలా? అంతే. ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదండి రాజకీయాలు. సో మీ ర్యాపో ఎలా ఉంటుంది సార్తో? బాగానే ఉంటుంది. అంటే మేము కూడా ఏదైనా అవసరం ఉంటేనే వెళ్తాం. పద్దాకి వెళ్ళి ఊరికి డిస్టర్బ్ చేయటం అట్టే ఉండదండి. ఏదైనా అవసరం ఉండి ఏదైనా ఉంటేనే వెళ్తాము. మనకి ఏదో అవసరం అంతవరకు మాట్లాడి వచ్చారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బయట ఉన్న పెద్ద పెద్ద మూవీస్ కూడా అంతగా పెద్దగా ఆడటం లేదు. ఈ రిలీజ్ అనేది ఒక కొత్త ట్రెండ్ అయిపోయింది కాబట్టి, సో మహేష్ బాబు గారు ఇంకొక మూవీ ఏదైనా రిలీజ్ చేయాలనే థాట్ వస్తే మీరు ఏ సినిమాని పిక్ చేసుకోబోతున్నారు? వన్ నేను ఒక్కనే అండి. ఎందుకు? వై స్పెషల్? అంటే అది యాక్చువల్గా సినిమా బాగుంటుంది కానీ అది కొద్ది ముందు రావాల్సిన అడ్వాన్స్డ్ సినిమా. అది అప్పట్లో కొద్ది క్యాచ్ చేయలేకపోయారు. ఇప్పుడు దాన్ని కొద్దిగా ఎడిట్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందని నా ఐడియా అండి. రమేష్ గారు కూడా ఇప్పుడు హీరో అవబోతున్నారు. సో ఆయనకి గౌతమ్కి ఇద్దరికి ఏమైనా కాంపిటీషన్ ఉంటుందంటారా? ఎందుకు ఉంటుందండి కాంపిటీషన్? ఎందుకు ఉంటుందండి? కాంపిటీషన్ ఏముంటుంది, ఇద్దరిది డిఫరెంట్ ఇది అంటారు. అంతేనండి. ఎవరో యాక్టింగ్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు, మేము అమ్మాయిలందరం వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటాం. అటువంటిది ఏమైనా కాంపిటీషన్ ఏమి ఉండదండి. అతడు సినిమా ఇప్పుడు సినిమా ప్రతిసారి రిలీజ్ అయినప్పుడు మహేష్ బాబు గారు అంటే హీరోయిన్స్ అలా వెళ్ళడం అనేది థియేటర్స్కి కొన్ని థియేటర్స్లో జరుగుతుంది. అదేమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మన మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అందరు ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ఏమన్నా ఏదైనా థియేటర్లో మన మహేష్ బాబు గారిని ఎక్స్పెక్ట్ అంటే ఆయన ఎప్పుడు రిలీజ్ సినిమాలకు రాలేదు కండి. ఈసారి మీరు ఏదో స్పెషల్ బర్త్డే స్పెషల్ గా ఏమన్నా చేయబోతున్నారా? లేదంటే అలాంటిది ఏదైనా రివీల్ చేస్తే ఇప్పుడు మా ఛానల్ ప్రేక్షకుల ద్వారా అందరికి తెలియాలి. లేదండి. ఈ త్రిష గారు ఈ రిలీజ్ గురించి ఏమన్నా మాట్లాడడం జరిగిందా? అంటే మాట్లాడదాం ట్రై చేసామండి. ఆవిడ బిజీగా ఉండారని చెప్పి కొద్దిగా కలవలేకపోయాం.
సో తను వచ్చే ఛాన్స్ ఏదైనా ఉందంటారా? అదే ఎవరు రారండి. అంటే రిలీజ్ సినిమాలకి యాక్చువల్గా ఇంత పెద్ద హీరోలు పెద్ద వీళ్ళు ఎవరు రారు. ఇంకేదంటే అది మనం ఏదో ఒక ఫ్యాన్స్గా పండగగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. రిలీజ్ సినిమాలకి అయితే వస్తారు. ఓకే సార్, ఇప్పుడు మహేష్ బాబు బర్త్డే ఎలా జరుగుతుంది అనేది మా అందరికీ తెలిసిన విషయం. మనందరికీ కృష్ణ గారి బర్త్డేని మీరు జనరల్గా ఎలా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు? కృష్ణ గారి బర్త్డే అప్పుడు అది సమ్మర్లో వచ్చేదమ్మా. మే 31 ఆయన బర్త్డే. ఆయన మే అంటే కంపల్సరీగా ఊటీలో ఆయన ఎన్ని సినిమాలు ఉన్నా కానీ ఆ సినిమా షూటింగ్లు మొత్తం ఆ ఊటీలోనే ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఎందుకు సార్ బై ఊటీ స్పెషల్గా? కొద్దిగా కూలింగ్గా ఉంటుందని ప్రశాంతంగా. అప్పుడు ఆయనకి అక్కడ ఊటీలో ఇల్లు ఉండేది. ఇంకా అక్కడ అందుకని ప్రతి సమ్మరు ఆ 3 months ఊటీలోనే. ఇంకా ఆయన ఆ బర్త్డేకి ఇంకేదంటే ప్రతి సంవత్సరం ఇంకా కృష్ణ గారి బర్త్డే అంటే ఊటీ ఇక అట్లా అందరం కలిసి ఇక బస్సులు వేసుకుని ఫ్యాన్స్ కార్లు వేసుకుని అట్లా ఊటీ వెళ్ళేవాళ్ళం. నేను దాదాపు ఒక 15 years కృష్ణ గారికి నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో ఫుడ్ పట్టుకెళ్ళేవాడిని ఆయన బర్త్డేకి. ఏమి ఇష్టం? బాగా ఇష్టంగా తినేది ఫిష్ తింటారండి. ఫిష్ తింటారు. ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ ఫుడ్ బాగా లైక్ చేస్తారు. సో ఆయన దగ్గర అంటే నేను ఒకసారి మంజుల గారి ఇంటర్వ్యూ చూసేటప్పుడు ఆయన అడుగుతూ ఉన్నారు ఆవిడ అడుగుతున్నారు ఆయన్ని, డాడీ ఇంత పొద్దున లేచిన 5 గంటలు 4 గంటలు ఇన్ని ఏళ్లుగా ఏ రోజు ఒక్కరోజు కూడా ఆయన చాలా టైం సెన్స్ని పాటిస్తారు అని. ఆయన టైం సెన్స్ తర్వాత మెంటల్గా చాలా పీస్ఫుల్గా ఉంటారండి. ఎప్పుడు నవ్వుతా, అసలు ఏ టెన్షన్స్ పెట్టుకోరు. ఎవరు వెళ్ళినా కానీ నవ్వుతా మాట్లాడతారు. చిన్నపిల్లల మనస్తత్వం అండి ఆయనది. సో ఊటీలో ఎలా సెలబ్రేషన్స్ జరుగుతాయి ఆయన? అసలు బ్రహ్మాండంగా జరిగండి. ఇప్పుడేమున్నాయండి అసలు. అప్పుడైతే 100,000 మంది వెళ్ళేవాళ్ళం బస్సులు వేసుకుని. ఊటీలో ఎక్కడ చూసినా ఏ రోడ్లో చూసినా మామూలు కృష్ణ గారి బర్త్డేకి వచ్చిన బస్సులే. ఇక అందరికీ అక్కడ భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళు. ఇక కేక్ కట్ చేయించేవాళ్ళం. చాలా బాగుండేదండి ఆ రోజులు. చాలా అద్భుతంగా ఉండేవి. సో కృష్ణ గారి బర్త్డే స్పెషల్గా కూడా ఇలా ఈ ఫౌండేషన్ మహేష్ బాబు ఫౌండేషన్ రాకముందు కూడా జరుగుతూ ఉండేవా కార్యక్రమాలు? కృష్ణ గారు బర్త్డేకి ఇప్పుడు ఏది ఆయన కాలం చేసిన తర్వాత కృష్ణ గారి పేరు మీద ఫౌండేషన్ పెట్టి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ అని దానికి నమ్రత మేడం, ఆశాశ్వరరావు గారు, కృష్ణ గారి బ్రదరు వీళ్ళందరూ కూడా చదివిస్తున్నారండి ఏది పేద విద్యార్థుల్ని. కృష్ణ గారితో మీకు మర్చిపోలేని సంఘటన, మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? మహేష్ బాబు సినిమా రిలీజ్ అవ్వగానే ఫస్ట్ నాకే చేసేవాళ్ళు మార్నింగ్. అంటే వీళ్ళు మామూలుగా ఏది మార్నింగ్ షోకి వెళ్ళేవాళ్ళు సినిమా చూడటానికి. మార్నింగ్ ఫస్ట్ పొద్దున్నే నాకే చేసేవాళ్ళండి ఫోన్ చేసి ఎట్లా ఉందో ఏంటి అని అడిగేవాళ్ళు. అడిగితే నేను కూడా ఉన్నదన్నట్టే చెప్పేవాడిని అండి. ఆయన కూడా నేను చెప్పిందే ఆయన దగ్గరికి ఎవరు వస్తారో 10 మందికి అదే చెప్పేవాళ్ళు. 2 రోజుల్లో రిలీజ్ ఉండబోతుంది. ఫుల్ బిజీగా ఉండి ఉంటారు. ఇక ఫ్యాన్స్ కూడా ఇంకా ఆ రోజు ఎప్పుడు వస్తా అని ఫ్యాన్స్ అందరూ అసలు మామూలు ఫైర్ మీద లేరండి. నా మీద ఆ థియేటర్లు పెడతలేదు, ఈ థియేటర్లు పెడతా, వాళ్ళందరికీ సమాధానం చెప్తా, ఫోన్లతో పక్క ఈ పనులు చూసుకుంటా ఇంత టెన్షన్గా ఉంది. ఎక్స్పెక్ట్ చేశారా మీరు అతడు సినిమాని చూస్ చేసినప్పుడు ఇది ఇలా ఉండబోతుంది? బికాస్ అతడు సినిమా మీకు చెప్పాలంటే అది ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ రికార్డ్ దానికి. ఎందుకంటే టీవీలో ఆల్మోస్ట్ ఎంత 1500 times అది ప్లే అయింది. అసలు అది నార్మల్ రికార్డ్ కాదు. అది ప్లే అయినట్టు అసలు అది జనరల్ అయినా ప్రతిసారి వ్యూయర్స్ కూడా కెపాసిటీ అలాగే ఉండేది. టీఆర్పీని అది సాధించింది. దాని గురించి చెప్పండి. అదేనండి, అప్పుడు అది అంత బాగుంది కాబట్టి, అంత దానికి ఇంప్రెస్ అయ్యారు కాబట్టి ఆ సినిమాకి మొత్తం పిల్లలు లేడీస్ అందరూ కూడా ఆ సినిమా వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఎంజాయ్ చేస్తుండే వాళ్ళు కూర్చొని. అది కూడా ఒక కారణంతో నేను ఈ సినిమా చేద్దామని ముందుకెళ్ళింది. ఇప్పుడు అందరూ ఈ చిన్న టీవీలో చూశారు కదా, మనం బిగ్ స్క్రీన్ మీద కొత్త ఫార్మేట్లో రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్నట్టుగా అది రిలీజ్ చేస్తాం. అందుకని మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశాం. ఏదైనా ప్లాన్ ఉందా అందరు అతడికి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ అందరినీ ఒక దగ్గర చేర్చి ఈ సినిమా గురించి ఏదన్నా చేయాలి, ప్రోగ్రామ్ చేయాలనే ఆలోచన ఏదన్నా ఉందా? ఇప్పుడంటే ప్రస్తుతానికి ఆలోచన, ఎందుకంటే ఎవరికాళ్ళు అంతా బిజీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అనగా మన మహేష్ బాబు కానివ్వండి, త్రిష, వీళ్ళ హీరో హీరోయిన్లు కాకుండా ఇంకెవరైనా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి మీకు ట్వీట్ చేసో మీకు మెసేజ్ చేసో అసలు ఏదన్నా మాట్లాడడం జరిగిందా? మేము కలిసామండి. ఇప్పుడు మణిశర్మ గారిని
ఇస్తా అన్నారు, బయట ఇస్తా అన్నారు, తర్వాత తనిఖీల భరణి గారు ఇస్తా అన్నారు. అవన్నీ కూడా రేపు తీసుకుంటామండి. సో ఆ బైట్స్ కూడా మేము చూడబోతున్నాం. ఇప్పుడు విజయ నిర్మల్ గారు కాలం చేసిన తర్వాత మహేష్ బాబు గారు ఆ టైంలో కృష్ణ గారి లైఫ్లో అప్పుడు మీరు చూసినప్పుడు అప్పుడు సందర్భం ఎలా ఉండేది? కొద్దిగా విజయర్మ గారు కాలం చేసిన తర్వాత కృష్ణ గారు కొద్దిగా బాగా డల్ అయ్యారండి. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఉన్న ఈ అండర్స్టాండింగ్ కానీ లేదంటే వాళ్ళిద్దరు ప్రేమ కానీ. ఇద్దరు అంటే యాక్చువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు ఆవిడ ఇంట్లో ఉంటారు, ఒక బిజీ స్టార్, కానీ ఆయనతో సమానంగా విజయ నిర్మల గారు కూడా డైరెక్షన్ కానివ్వండి అన్ని రకాల ఆయన వెనకాల ఉండి నడిపించారు. ఆ టైం అనేది ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్లకు వచ్చినా ఏదైనా కలిసే వచ్చారు కదండి. ఎప్పుడు కృష్ణ గారు ఒంటరిగా ఎప్పుడు వచ్చింది లేవండి. ఆయన కూడా ఆవిడ అన్ని సినిమాలు డైరెక్షన్ చేయడానికి కూడా కారణం కృష్ణ గారు కోఆపరేట్ చేయబట్టే కదండి. అంతే. ఇప్పుడు మొన్న నేను ఒక పిక్చర్ చూసాను ఇన్స్టాగ్రామ్లో, ఏంటంటే హరిహర వీరమల్లు పోస్టర్ పక్కన మన అతడు పోస్టర్ కూడా పెట్టుంది, ఆ కట్అవుట్. ఓకే. అది చూసినప్పుడు ఫ్యాన్స్ అందరిలో ఎక్సైట్మెంట్ అనేది ఫామ్ అయింది. ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి కూడా ఒక సినిమా చేస్తే ఎలా ఉండబోతుంది అని. వాళ్ళిద్దరు కలిసి సినిమా చేస్తే ఇంకేముంటుందండి, అద్భుతంగా ఉంటుంది. అది చెప్పండి, అలాంటిది ఏదైనా ప్లాన్ చేయొచ్చు అంటారా? అలాంటిది ఏదైనా వాళ్ళిద్దరు కథ నచ్చి ఎవరన్నా వాళ్ళిద్దరిని పెట్టి తీయాలని డేర్ చేసే ప్రొడ్యూసర్ వచ్చి వాళ్ళిద్దరు ఒప్పుకుంటే మేము ఫ్యాన్స్ అందరం కూడా ఎంజాయ్ చేస్తామండి. అలాంటి ఒక క్రేజీ కాంబినేషన్ చెప్పండి మీకు ఉన్న వాటిలో, ఇది ఇద్దరు కలిసి సినిమా చేస్తే చాలా బాగుంటది. మహేష్ బాబు గారు, నాకు మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఏమనండి, అది మనం చెప్పలేం కదండి. అది కృష్ణ గారితో కలిసి సినిమా ఏదైనా చూసారా థియేటర్లో? చాలా సినిమాలు చూశాను. ఏది బాగా మహేష్ బాబు గారి సినిమాని కలిసి చూసారు? అన్ని సినిమాల్లో ఆయన బాగా నచ్చిన సినిమా ఏంటి? కృష్ణ గారికి మహేష్ బాబు సినిమాలో నచ్చిన సినిమా ఏంటి? అది మీతో ఏ మూవీ గురించి గొప్పగా ఎవరికైనా? మురారి. ఓకే. తర్వాత ఈ అతడు, పోకిరి, అర్జున్ సినిమా. సో అన్నిట్లో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఈ సినిమా చాలా బాగుంది, బాగా చేశాడు మహేష్ బాబు. ఏమని పిలుస్తారు అసలు కృష్ణ గారు మహేష్ బాబుని? నాని అంటారండి. నాని అని పిలుస్తారు. సో ఏ సినిమా గురించి బాగా పొగిడారు? మురారి అండి. ఏమని ఐడియా గుర్తు? అంటే మురారి అంటే అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ కదా. అవును. ఇంకా ఆయనకి ఆ క్యారెక్టర్ అంత అద్భుతంగా చేసేసరికి ఇక మహేష్ బాబుకి యాక్టింగ్ లో ఏది తిరుగులేదు, ఇంకా పెద్ద నటుడు అన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యారండి. మీకు మహేష్ బాబు గారి సినిమాల్లో బాగా నచ్చిన సినిమా అతడు కాకుండా? అంటే చాలా ఉండే, నాకు అన్ని సినిమాలు నచ్చుతాయండి. వాళ్ళకి ఆయన ఈ సినిమాలో చాలా బాగా చేశారు అనుకోడానికి. పోకిరి బాగా చేశారండి, బిజినెస్ మ్యాన్, శ్రీమంతుడు, దూకుడు. సో యాజ్ అ ఫ్యాన్ మూమెంట్ గా మీకు SSMB 29 మీద కూడా ఒక మంచి హోప్ అనేది ఉండబోతుంది. సో అది ఏ రేంజ్ కి వెళ్ళబోతుంది అనుకుంటున్నారు? ఇంకా అది ఏ రేంజ్ అంటే ఇప్పుడు ఇంతవరకు ఉన్న మన ఇండియన్ సినిమాల్లో అది హైయెస్ట్ రేంజ్ లో ఉంటుందండి. హై వోల్టేజ్ సినిమా ఇక అది. అంతే. అతడు కాకుండా మన మహేష్ బాబు సినిమాలు కాకుండా ఇంకేదైనా రిలీజ్ కి ప్లాన్ చేయబోతున్నారా? నెక్స్ట్ అతిథి చేద్దాం అనుకుంటున్నామండి. November 15th కృష్ణ గారి వర్ధంతి, ఆ రోజు అతిథి చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి 1 చేద్దాం అనుకుంటున్నాం. 1 నేను ఒక్కడిని. మహేష్ బాబు గారి సినిమాలు కాకుండా ఇంకేం చేయమండి, ఓన్లీ మహేష్ గారి. కృష్ణ గారి ఫ్యామిలీకి డ్యూటీ అంటారు. అంతేనండి. కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఆయన పంక్చువాలిటీ కానివ్వండి, ఈ జనరేషన్ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏదన్నా మీరు చెప్పాలనుకుంటున్నారు? మీరు దగ్గర నుంచి అని చూసుంటారు, ఆయన ఒక డేని ఎలా గడిపారనేది మీరు ఒక 24 hours ఆయన పక్క నుండి ఆ టైంలో చూసుంటుంటారు. కాబట్టి ఆయన నుంచి మన వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉందంటారు? వాళ్ళ క్రమశిక్షణ, మనం 10 మందికి ఉపయోగపడాలి అనే మనస్తత్వం, ఎవరికి హాని చేయకూడదు అనే మనస్తత్వం, ఇవన్నీ కూడా నేర్చుకోవాలండి అందరూ. అట్లా అందరూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక బడ్జెట్ సినిమాని చాలా ఆయన కృష్ణ గారి సినిమాల్లో ఒక పెద్ద మూవీ తీశారనుకోండి, దాంట్లో లాస్ వచ్చింది, ఆ సినిమా పెద్దగా ఆడలేదు, ఆ టైంలో ఆయన ఎలా ఇదవుతారు, అంటే ఎలా రెస్పాండ్ అవుతారు? ప్రొడ్యూసర్స్కి కానివ్వండి నష్టం అంటే మళ్ళా ఆ ప్రొడ్యూసర్ని పిలిచి ఇంకో సినిమా చేసుకోమని చెప్పేవాళ్ళండి. ఆ సినిమా చేసుకున్న తర్వాతే డబ్బులు ఇమ్మనేవాళ్ళు. ఆ ప్రొడ్యూసర్ దగ్గర ఏదైనా ఫైనాన్షియల్గా వీక్ ఉన్నా ఈయనే సపోర్ట్ చేసి ఆయనతో సినిమా తీసి నిలబెట్టేవాళ్ళండి.
ప్రొడ్యూసర్. ఇవాళ ఎవరు అట్లేరు కదండి, తక్కువ మంది. మహేష్ బాబు సినిమా గురించి ముందు మిమ్మల్ని ఫోన్ చేసి అడిగేవారా? అడిగేవాళ్ళు. ఎలా వస్తుంది సినిమా, ఎలా ఏమని అడిగేవారు? అదే ఎక్కడ నడుతుందో షూటింగు, ఎప్పుడు అనుకున్నారు రిలీజు, ఎట్లా అడిగేవాళ్ళు అండి. సినిమా ఎలా ఉండబోతుంది? మహేష్ బాబు గారు సినిమా రిలీజ్ అవ్వగానే మార్నింగ్ 6 కల్లా ఫోన్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ షోస్ పడేవి. అది అప్పట్లో అది కంపల్సరీ నేను చూసేవాడిని. అందుకని నాకు ఫోన్ చేసి అడిగేవాళ్ళు. ఇప్పుడు మహేష్ బాబు గారితో కూడా మీరు అలాగే ఒక టైంని స్పెండ్ చేస్తున్నారు కృష్ణ గారి తర్వాత. సో ఆయన దగ్గర నుంచి మహేష్ బాబు గారికి ఏ క్వాలిటీస్ పర్ఫెక్ట్గా జిరాక్స్ అయిపోయాయి ఇలాగా అని అనిపించింది, ఈయన చూస్తే ఈ టైంలో ఈయన చూసినట్టే ఉంది అని అనిపిస్తూ ఉండే మూమెంట్స్ ఏదైనా ఉన్నాయా? ఎస్పెషల్లీ ఫర్ ఫ్యాన్స్ కోసం మీరు స్పెషల్గా రివీల్ చేయాల్సిన విషయాలు అవి. సేమ్ ఆయన మనస్తత్వం, ఆయన నవ్వు, కృష్ణ గారు ఎట్టా కల్మషం లేకుండా నవ్వుతారు, మహేష్ బాబు నవ్వు కూడా అట్లాగే ఉంటుందండి. హార్ట్ఫుల్గా నవ్వినట్టు ఉంటుంది. కొంతమంది నవ్వితే ఏదో నవ్వినట్టు ఉంటుంది, వాళ్ళు నవ్వితే హార్ట్ఫుల్గా నవ్వినట్టు ఉంటుంది. వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయ్యే ఎవరిని వచ్చినా మర్యాదగా మాట్లాడటం, ఏంటి ఎందుకు వచ్చారు, ఏంటి ఏం పని, ఇవన్నీ అడిగి తెలుసుకుని వాళ్ళకి ఏదన్నా కావాలనుకుంటే వాళ్ళ కింద అసిస్టెంట్లో చెప్పి చేపిస్తుంటా. ఇవన్నీ ఆయన కూడా కృష్ణ గారు అంతే, నెక్స్ట్ మహేష్ బాబు గారు కూడా అంతేనండి. మీరు స్పెషల్గా అన్ని కృష్ణ గారి కోసం చేంజ్ తీసుకెళ్లే వాళ్ళు బర్త్డేస్ అంటూ అంటారు కదా, మరి మహేష్ బాబు గారి బర్త్డే అప్పుడు ఎలా జరుగుతుంది? మీ సందడి, మీ వెనక నుంచి ఏమేమి ఇస్తూ ఉంటారు? ఇప్పుడు మహేష్ బాబు గారు అంటే అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు కదండి. అప్పుడు ఆయన అంటే ఆయనతో ఉన్న పరిచయం అంటే ఏం లేదండి, ఆయన పట్టుకెళ్ళే వాళ్ళం. మహేష్ బాబు గారి దగ్గర అంటే ఇప్పుడు కల్చర్ వేరు కదా, ఎప్పుడు మనం పట్టుకెళ్ళలేదు. షూటింగ్ స్పాట్లో ఎలా ఉంటూ ఉంటారు సార్? చాలా సరదాగా ఉంటారండి. మిగతా కోస్టార్స్తో కానివ్వండి, అది చాలా జోక్గా సరదాగా ఉంటారు. మహేష్ బాబు ఫ్యూచర్ సినిమాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అదర్ దెన్ ఎస్ఎస్ఎంబి? ఎస్ఎంబి 29 తర్వాత ఉండేయండి, చేయొచ్చు. ఎవరితో, ఏ డైరెక్టర్తో, ఇప్పుడున్న చాలా మంది డైరెక్టర్స్తో ఏ డైరెక్టర్స్తో ఫ్యూచర్లో వర్క్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రశాంత్ నీల్ అండి. ప్రశాంత్ నీల్ తర్వాత ఈయన మన అనిల్ రావుపూడి. అనిల్ రావుపూడి గారితో ఆల్రెడీ చేస్తారు ఇప్పుడున్న డైరెక్టర్లలో. ఎందుకంటే నేను ఎందుకంటానంటే తొందరగా వచ్చేస్తాయి ఆయనతో సినిమాలు. అవును, కరెక్ట్, ఫాస్ట్ గా రిలీజ్ ఆన్ టైం. మాకు కూడా మా ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉంటుంది కదా. అంటే ఏం లేదండి, కొద్దిగా స్పీడ్ గా చేసే డైరెక్టర్లతో అయితే పూరి జగన్నాథ్ గారు, బోయపాటి లాంటి వాళ్ళతో చేస్తే ఎలా ఉంటది అంటారు? మహేష్ బాబుని ఊహించుకుంటే బ్రహ్మాండంగా ఉండదండి. మరి ఎందుకు రావట్లేదు, అసలు ఆ కాంబినేషన్ ఎందుకు రావట్లేదో వెయిట్ చేస్తున్నాం. మీరు సో మేము కూడా అలాంటి రఫ్ లుక్ లో ఎప్పుడు మహేష్ బాబుని చూడలేదు కాబట్టి మాకు కూడా ఒక ఫ్యాన్స్ లో ఇది ఉంటుంది. సో మీరు ఇంకెవరన్నా అన్నారు? అనిల్ రావుపూడి గారు, ఈయనండి అర్జున్ రెడ్డి, సందీప్ రెడ్డి, వంగ సందీప్ రెడ్డి గారు, అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఇప్పుడు ఫ్యాన్స్ కి పండగ. ఇంకా మహేష్ బాబు గారు, నమ్రత గారి పెళ్లి టైం, అసలు దాని గురించి చెప్పండి మాకు, స్పెషల్ గా ఫ్యాన్స్ మూమెంట్ కోసం. వాళ్ళ మ్యారేజ్ అక్కడ బాంబేలో జరిగింది కదండి. సో తర్వాత ఫ్యామిలీలో ఎలా కలిసిపోయారు నమ్రత గారు? కలిసి అందరికి ఇష్టమయ్యే కదండి చేసుకుంది. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు జనరల్గా కృష్ణ గారు అంటే ఒక సూపర్ స్టార్గా ఎన్ని వందల చిత్రాలు చేసి ఉంటారు. మహేష్ బాబు గారు కూడా ఒక రీమేక్ చేయాల్సి వస్తే ఆ సూపర్ హిట్స్లో నుంచి ఏది చేస్తే బాగుంటుందండి? చైనా చెప్పారు కదండి, ఒక జోనర్ కైండ్ ఆఫ్. అసలు మామూలుగా నేను ఏది నాన్నగారు తీసిన సినిమాలు నేను టచ్ చేయనని చెప్పారండి. ఎందుకంటే అవన్నీ అట్లా మెమరబుల్గానే ఉండాలి, మనం వాటిని టచ్ చేయకూడదు అని చెప్పారు, చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకవేళ సూపర్ స్టార్ కృష్ణ గారి లైఫ్ స్టోరీ బయోపిక్గా తీయాల్సి వస్తే మీరేమంటారు? తీయాలండి. తీయాల్సింది. ఏ డైరెక్టర్ బాగా చేయగలరని అనుకుంటున్నారు? అంటే ఆ బయోపిక్ని ఈ డైరెక్టర్ అయితే చాలా బాగా చేస్తారు, అది కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు అనిపించింది. సో ఆ బయోపిక్ చేయాల్సి వస్తే ఏ విషయాలను మనం కంపల్సరీగా తెలుసుకోవాలంటారు? బయోపిక్లు అంటే కృషి ఆయన బాగా చేస్తున్నారండి, అటువంటి డైరెక్టర్లు అయితే. ఏ అంశాలు కంపల్సరీ ఉండాలంటారు అందులో? ఆయన చేసిన సినిమాలని ప్రౌడ్ మూమెంట్ అండి. ఒక సింహాసనం ఏంటి, అల్లు సీతారామరాజు ఏంటి, మోసగాడు ఏంటి, బిహైండ్ ద సీన్స్ ఏదైనా పెట్టాల్సి వస్తే అదే ఆయన మనస్తత్వం, ఆయన వ్యక్తిత్వం, ఆయన జనాలందరితో
ఆయనకి బాగా దగ్గరున్న వాళ్ళతో ఎట్లా ఉంటారు, బయట మనుషులతో ఎట్లా ఉంటారు, ఫ్యాన్స్తో ఎట్లా బిహేవ్ చేస్తారు, ఇట్లా ఇవన్నీ కూడా మంచి మంచి మెమరీస్ ఉండే కదండి ఫ్యాన్స్ అందరితో. ఇప్పుడు నేను ఒక్కనే కదా, ఎన్నో లక్షల మంది ఉన్నారు ఆయన ఫ్యాన్స్, సీనియర్ ఫ్యాన్స్. అతడు రిలీజ్ సందర్భంగా ఇప్పుడు అందరి ఫ్యాన్స్కి మీరు ఏం చెప్పబోతున్నారో చెప్పండి. అతడు రిలీజ్ సందర్భంగా మన అభిమానులందరి తరపు నుంచి మహేష్ బాబు గారికి అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే చెప్పబోతున్నానండి. ఈ బర్త్డే సందర్భంగా అతడు సినిమాని ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేసి, అట్లాగే ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేసి. చూసారు కదా, ఇది జితేంద్ర గారి మన అతడు రిలీజ్ కోసం చేసే ఒక పెద్ద సందడనే చెప్పొచ్చు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. అందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ TBH with శ్రావణి. థ్యాంక్ యూ. చూసారు కదా జితేంద్ర గారు చెప్పినవన్నీ. సో go and watch Atadu re-release again and enjoy. Thank you. Signing off, To Be Honest with Shravani.